వెల్కమ్ బ్యాక్ టు స్వాతి మ్యాథ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక తమిళ చూసారు కదా, అవునండి ఈరోజు అయితే హోమ్ టూర్ చేస్తున్నా. సడన్గా మా ఇంటికి హోమ్ టూర్ అయితే చేయాలని అనుకున్నానంటే ఇక మా ఇంటికి అయితే ఇంటీరియర్స్ అయితే వేపిస్తున్నాం అన్నమాట. అందుకోసమని ఒకసారి చూద్దామనేది చూపిస్తున్నాము. ఇక్కడ 2.5 years ఇలాగే స్టే చేశాను. హోమ్ టూర్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక ఇదైతే బయట అనమాట. ఇక్కడైతే షూ ర్యాక్ అనమాట. ఇది ఇక్కడ ఇది కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లో పైన వినాయకుడు ఉంటాడు అనమాట. అక్కడ దిష్టి కోసం అని అక్కడ అదైతే పెట్టాము. ఇక్కడ కింద అయితే నేను ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట పెయింట్తో. ఇలాగే ఇక్కడ గడప అనమాట, గడప వస్తుంది, గడప డిజైన్ నేను ఫ్రైడే అలా వేసుకుంటాను అనమాట. ఇది మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్కి అయితే నేను ఓము, త్రిశూలం, అలాగే స్వస్తిక్ అయితే వేసుకున్నాను ఇంటికి మంచిదని. అలాగే ఈ వీడియో అయితే నైట్ తీసామన్నమాట. ఈ వీడియో అయితే మా హస్బెండ్ అయితే తీశారు. ఇక స్కిప్ చేయకుండా అయితే వీడియో కంటిన్యూ చూడండి. మా ఇల్లు ఎలాగుందో కూడా చెప్పండి, కామెంట్ అయితే చేయండి. అండ్ కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే చూపిస్తాను, వచ్చేసేయండి. మా మ్యాక్స్ గారు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఎంటర్ అయితేనే పైన గడప లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టుకున్నాము. ఎంటర్ అయితేనే వస్తుంది అనమాట గడప లక్ష్మీదేవి. ఇక ఇక్కడైతే ఎంటర్ అయితేనే ఒక వాల్కి అయితే నేను బుద్ధుడిని అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట. వాల్ స్టిక్కర్ ఇది. ఓన్లీ వాల్సే ఉంటాయి అన్నమాట, సెల్ఫ్ అట్లా ఏమి ఉండవు. అందుకోసమని చాలా బోడీగా ఉంటే నేను ఇదైతే డెకరేట్ చేసుకున్నాము. ఇదైతే హాల్ అనమాట. ఇక్కడైతే దివాణి వేసుకున్నాము. ఇక మేము సోఫా అయితే తీసుకోలేదండి, ఎందుకంటే మా మ్యాక్స్ గారు ఉన్నాడు కదా, బయటికి వెళ్ళేటప్పుడు చాలా గలీజ్ చేస్తాడనమాట. ఇంకా మేము వీడిని వదిలి వెళ్ళాల్సి వస్తుంది కదా ఒక్కోసారి. వీడైతే ఇంకా 1 or 2 అది కూడా వేస్తాడు ఒక్కోసారి, చెప్పలేం భయపడి. అందుకని అయితే మేమైతే ఇంకా సోఫా అయితే తీసుకోలేదు. ఇప్పట్లో తీసుకునే ఆలోచన అయితే కూడా లేదు. ఇక్కడ టీపాయ్ అనమాట, టేబుల్, చిన్న టేబుల్, అలాగే చైర్స్ అయితే వేసుకున్నాము. ఎవరైనా వస్తే కూర్చోడానికి ఉండాలి కదా, కాబట్టి చైర్స్ అయితే వేసేసుకున్నాము. ఇక్కడ అండ్ అలాగే హాల్లో అయితే ఒక విండో ఉంటుంది. ఇక్కడైతే పూజా రూమ్ అనమాట, పూజా మందిర్. ఇక్కడ పూజా మందిర్ అయితే ఇంకా నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇంకోసారి ఇది నేను సపరేట్గా చేయించుకున్నాం అనమాట. పూజా రూమ్ అయితే వాళ్ళైతే ఇవ్వలేదు, మేమే సపరేట్గా అయితే చేయించుకున్నామని. ఇక్కడ టీవీ అనమాట, టీవీ యూనిట్. ఇది స్టాండ్ అయితే కాదు, వాళ్ళకే వస్తుంది అనమాట. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ముందుకు వెనక్కి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, చేసుకోవచ్చు. ఇంకా వెనక బ్యాక్ సైడ్ అయితే వాల్ స్టిక్కర్ అయితే వేసుకున్నాను అనమాట. డిజైన్ అంటే బాగుంటుంది కదా, కొంచెం నీట్గా డిజైన్ అయితే చేసుకున్నాను. ఓన్లీ వాల్స్ ఇచ్చారు, ఇంకా సపరేట్గా అయితే మేమే ఈ పూజా మందిర్ ఎక్స్ట్రా చేయించుకున్నాము. ఇక ఏమి ఉండవు అనమాట సెల్ఫ్లు. ఇంకా హాల్లోనే ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది అనమాట. అన్న అయితే సర్దుతున్నాం లేండి, ఎందుకంటే టుమారోనే హోస్టెస్ వాళ్ళు, అందుకోసమని అన్ని సర్దేసినాం. ఇవన్నీ తీసేయాలి, ఇంకా సర్దుతున్నాం అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే సిస్టమ్ ఉంటారు, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడైతే ఒక విండో అయితే వచ్చింది. ఇక్కడ ఒక స్మాల్ మిర్రర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ స్మాల్ మిర్రర్ అయితే ఉంది. ఇక్కడ మా మ్యాక్స్ గారు అలా చూడండి, వీడికి ఈ రూమ్లోకి వస్తే వీడికి స్నాక్స్ గుర్తొస్తుంది అనమాట. మ్యాక్స్ ఇస్తానన్నా, ఇస్తా ఫోన్ టూ రేపు కలిపిస్తా, ఆగినన్నా, ఇస్తా. ఇక్కడైతే రాధాకృష్ణ మ్యాక్స్, వీడికి ఒక స్నాక్, మ్యాక్స్ గారి స్నాక్స్ ఉన్నాను అనమాట నేను. ఇవి మా మ్యాక్స్ గారి స్నాక్స్, ఇవన్నీ మా మ్యాక్స్ గారి స్నాక్సే. ఇంకా ఎక్కడో ఉంటాయి, మాకు పెట్టుకోవడానికి లేదు కదా, ఇది ఇవ్వాలి వీడికి, మనం వర్క్ చేసుకోలేము. ఇక్కడ రాధాకృష్ణుని అయితే పెట్టుకున్నాను, వాల్ స్టిక్కర్ అనమాట. ఇక్కడ అలాగే స్విచ్ బోర్డ్ పైన కూడా రాధాకృష్ణుని అయితే పెట్టుకున్నాను, స్విచ్ బోర్డ్ పైన కూడా, స్విచ్ బోర్డ్కి. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే సిస్టమ్ వర్క్ చేసుకుంటారు. అంతా మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా టుమారో మొత్తం సర్దేస్తున్నాము.
ఇవన్నీ తీసి బయట పెట్టేసేయాలి. ఇంకా ఇక్కడైతే ఒక విండో వస్తుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒక స్టిక్కర్ అనమాట, నేనే స్టిక్ చేశాను. బాగుందా? నచ్చితే కామెంట్ చేయండి. ప్లెయిన్ వాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం సెల్ఫ్లు కానీ లేవు. ఇక్కడ 2.5 years అయితే ఏ సెల్ఫ్లు లేకుండా ఇలాగే ఉన్నాము. ఇక మేము ఆల్రెడీ వేసుకున్నాము. 1 yearలో ఆలోచించాము అనమాట ఇంటీరియర్స్ వేయించుకున్నామని. కానీ ఇంకా మేము ఇంట్లోనే ఉంటే వేసుకోవడం కష్టం కదా అన్నట్టు డస్ట్ ఫుల్ ఉంటుంది కదా, అందుకోసమని లేట్ అయింది. ఇంకా 2.5 yearsలో అయితే మేము ఇక్కడికి వచ్చి 2.5 years అయింది. ఇప్పుడైతే వేసుకుంటున్నాము. ఇంకా ఎలాగైనా అడ్జస్ట్ అయ్యి వేసుకుందామని వేసుకుంటున్నాము. అండ్ మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటీరియర్స్ వాళ్ళ ఫ్యాక్టరీలోనే మొత్తం మా వుడ్ వర్క్ మొత్తం వాళ్ళ ఫ్యాక్టరీలోనే కంప్లీట్ చేసుకొని వస్తారనమాట. ఇక్కడ ఏ వర్క్ అయితే ఉండదు, ఓన్లీ ఫిట్టింగ్ చేస్తారు. అది 1 week లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారనమాట. ఇంట్లో అయితే ఫుల్ డస్ట్ ఉంటుంది కదా, మేము అదే భయపడ్డామన్నమాట. ఇంటీరియర్స్ అంటే ఇంకా ఇంట్లో చేస్తారు, మళ్ళీ మనం ఖాళీ చేయాల్సి వస్తుందనే భయపడ్డాము. మాకు ఇప్పుడైతే ఆ భయం అయితే లేదు. మొత్తం రెడీ అయిన తర్వాత కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇంకా ఇటు వెళ్తే ఇది అన్నమాట, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక ఎంటర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితేనే ఇవన్నీ నేను ఫోల్డ్ చేసి పెట్టుకోవాల్సిందనమాట. ఇక ఎలాగో అన్ని సర్దాల్సి వస్తుంది కదా అని అయితే నేనేమీ ఫోల్డ్ చేయలేదు. ఇంకా ఒకటేసారి ఇంటీరియర్స్ వర్క్ అయిన తర్వాత అన్ని ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇంత వర్క్ ఉంది నాకైతే. ఇక ఇక్కడైతే బీరువా తీసుకున్నాం అనమాట. మాకు ఈ స్టోరేజ్ ఏం లేదు కదా, అందుకోసమని బీరువా తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ బీరువాలో కూడా ఏం సరిపోవట్లేదు, అలాగే అడ్జస్ట్ అయి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మా బెడ్ అనమాట. ఇది మా బెడ్. ఇక్కడ పైన కూడా రాధాకృష్ణుని అయితే స్టిక్ చేశాను. ఇక్కడ ఓన్లీ ఫ్రూట్ వచ్చి అలా ఆ రాధాకృష్ణుని స్టిచ్ చేసుకున్నాను. పైన ఏసీ ఉంటుంది అనమాట. ఈ రూమ్లో ఒకటే ఏసీ పెట్టించుకున్నాం. ఇక్కడ మెయిన్గా ఏసీ అయితే అవసరం లేదు కాబట్టి ఒకటైతే పెట్టుకున్నాము. ఇంకా సమ్మర్లో లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఫుల్ వేడిగా ఉంది కదా, అందుకోసమని లాస్ట్ ఇయర్ తీసుకున్నాం. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి ఒకటే అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ ఇది నా మిషన్ అనమాట, నా స్టిచ్చింగ్ మిషన్. ఇక్కడ మా ఇంట్లో ఉన్న సంత మొత్తం ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఇది సర్దాలంటే కూడా నాకు ఇంట్రెస్ట్ రాదు, ఎక్కడ సర్దాలు కూడా అర్థం కాదు. నా సంత మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక్కడైతే ఒక విండో వచ్చిందనమాట, బెడ్రూమ్కి ఒక విండో అంతే. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటుంది అనమాట. డైనింగ్ టేబుల్ అలా వేసుకోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా ఇక్కడ లైటింగ్ కూడా పెట్టించాలి, ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇక్కడ వస్తుంది కామన్ వాష్రూమ్. ఇదైతే నా కిచెన్ అనమాట. ఇది నా కిచెన్. ఇక్కడైతే 2 ఫ్రిడ్జ్లు. ఎందుకంటే ఫస్ట్ అయితే మేము ఇది తీసుకున్నాం ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాం. ఈ ఫ్రిడ్జ్ పైన కూడా చాలా సంత ఉంటుంది, ఏమనుకోదండి. ఎందుకంటే మాకు పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఏం లేవు, అందుకనేసి ఇక్కడైతే పెట్టేశాను. ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాం. ఈ ఫ్రిడ్జ్ నచ్చలేదు, నాకు కొంచెం ప్రాబ్లం కూడా వచ్చిందనమాట. అందుకోసమని ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాం. రీసెంట్గానే ఒక 6 months అవుతుందా, 6-7 months అవుతుంది అనమాట ఈ ఫ్రిడ్జ్ తీసుకొని. 1 year అయింది ఈ ఫ్రిడ్జ్ తీసుకొని. ఇది కూడా ఎందుకు వేస్ట్ చేయడం, ఏదన్నా పెట్టుకోవడానికి పనికొస్తుంది కదా అన్నట్టు ఇది కూడా కొత్తదే అనమాట. మా పెళ్ళైన తర్వాత తీసుకున్నాము. నాకు వేస్ట్ చేయాలనిపించలేదు, అందుకోసమని ఇది కూడా అలాగే వాడుతున్నాము. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్రిడ్జ్లో కట్టని కూడా దీంట్లో పెట్టుకోవచ్చు కదా, అందుకోసం అనేది ఇది కూడా అయితే ప్రస్తుతానికి అయితే వాడుతున్నాము. ఉంటుంది ఇది కూడా కొన్ని ఇయర్స్ అయితే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ వాటర్ ఫిల్టర్ అనమాట. ఇక్కడ వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నాము. ఇది లక్కీ ట్రీ అనమాట. మేము ఊరికి వెళ్ళినప్పుడు మొత్తం ఇది పాడైపోయింది, ఇంకా తీసి ఇంకో కొత్తది తీసుకోవాలి అంతే. ఈ కిచెన్ అంతే. ఇక్కడ ఒక విండో వస్తుంది. మొత్తం మళ్ళీ ఇంటీరియర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి హోమ్ టూర్ అయితే చేస్తాను. ఈ కిచెన్కి నాకు బాల్కనీ వచ్చింది. ఇక్కడ బాల్కనీ, ఇక్కడ తులసమ్మని పెట్టుకున్నాను, అలాగే మనీ ప్లాంట్.
అలాగే ఇక్కడ కొత్తగా చెట్లు అయితే వచ్చాయి, అది టమాటా అన్నమాట. మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారు, ఒకసారి అడిగాను. ఇక్కడ కూడా కొత్త చెట్లు అయితే వచ్చాయి, ఇవి ఏం చెట్లో తెలియదు, ఇంకా ఇవి ఏం చెట్లో మరి. ఇక్కడైతే పెట్టుకున్నాను ఇంకంతే. అండ్ ఇక్కడ మా మ్యాక్స్ గాడి వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇదే అన్నమాట మా మ్యాక్స్ గాడి వాష్రూమ్. వాడు మిడ్ నైట్ లేపి నన్ను ఇక్కడికే తీసుకొని వస్తాడు. అది షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి అనమాట. బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడైతే పెట్టించుకున్నాము. ఇక బయట అన్నమాట, బాల్కనీ నుంచి బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. నైట్ పూట కాబట్టి మీకు ఏం కనబడట్లేదు, నేను నైట్ తీయాల్సి వచ్చిందనమాట ఈ వీడియో. ఎందుకంటే సడన్గా వాళ్ళు రేపు వస్తామని చెప్పారు, నేను ముందుగా తీయలేకపోయాను. ఈ రోజైతే తీస్తున్నా, ఇంకా నైట్ టుమారో మా ఇల్లు చేంజ్ అయిపోతుంది టోటల్గా, అందుకోసమని ఇప్పుడు తీయాల్సి వచ్చింది. ఇక్కడ మా మ్యాక్స్ గారికి ఎప్పుడు ఈ రూమే అనమాట, వాడికి ఇంపార్టెంట్ అయిన రూమ్ ఈ రూమ్ అనమాట, చిల్డ్రన్స్ రూము. ఎందుకంటే ఆ రూమ్లోనే నేను స్నాక్స్ అయితే పెడతాను, అందుకని వాడి చూపు అంతా ఈ రూమ్లోనే ఉంటుంది వాడి చూపు అంతా. ఇక మా హోమ్ టూర్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా టుమారో అయితే మొత్తం చేంజ్ చేసేస్తున్నాము. అండ్ 2.5 yearsకి మా ఇంటికి అయితే ఇంటీరియర్స్ అయితే వేయించుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మాకైతే తెలియదు అనమాట, వాళ్ళ ఫ్యాక్టరీలోనే మొత్తం వర్క్ మొత్తం అక్కడే చేసుకొని వస్తారని. ఇలా తెలిసింటే ముందుగానే ఎప్పుడో చేయించుకునే వాళ్ళము. దానికి భయపడే మేము ఇంతవరకు అయితే ఇంటీరియర్స్ అయితే వేయించుకోలేదు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అలాగే స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.